హలో బెస్టీస్, వెల్కమ్ టు శ్రీష ప్రసాద్ కిచెన్. ఐమ్ శ్రీష. మరొక వంటతో మీ ముందుకు వచ్చేసానండి. అదే చాక్లెట్ లావా ఇడ్లీ కేక్. దీనికి ఓవెన్తో పని లేదండి. ఇడ్లీ కుక్కర్లోనే చాక్లెట్ లావా కేక్ చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దామా? బౌల్ తీసుకొని 1 కప్పు మైదా తీసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం బేకింగ్ సోడా, కొంచెం వెనిలా ఎసెన్స్, అలాగే 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పుకు 1/2 కప్ వేసుకున్నానండి. ఇప్పుడు కోకో పౌడర్ వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు తగినంత పాలు వేసుకొని కలుపుకోవచ్చు. కలిపేటప్పుడు వంటలక్కలాగా ఓ అని ఎక్కువసేపు కలపద్దండి. కొంచెం సేపు సున్నితంగా కలపాలి. ఎందుకంటే పిండి పొంగదు. మైదా వేసిన తర్వాత కలిపేదాన్ని బట్టే కేక్ అవుట్‌పుట్ ఉంటుంది. సరిగ్గా రావడం లేదు అంటే మీరు ఎక్కువగా కలుపుతున్నారని అర్థం. ఇప్పుడు కొంచెం షుగర్ వేసుకోవాలి. చాక్లెట్ కేక్ అన్నాం కదా, షుగర్ కొంచెం తక్కువ పడుతుంది. షుగర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్‌కి నెయ్యి రాసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ వేసుకోవాలి. ఇలా కొంచెంగా వేసుకొని చాక్లెట్ పీసెస్ పెట్టుకోవాలి. నేనైతే డార్క్ చాక్లెట్ తీసుకున్నానండి, హెల్తీగా ఉంటుందని. సో ఇలా చాక్లెట్ పెట్టుకున్న తర్వాత పైన కూడా లేయర్‌గా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇడ్లీ కుక్కర్‌లో పెట్టి స్టీమ్ చేసుకోవాలి. 10 మినిట్స్ హై ఫ్లేమ్ అండ్ 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. అంతే, చాక్లెట్ లావా కేక్ రెడీ. చూసారా ఎంత స్పంజీగా వచ్చాయో? తినడానికి కూడా చాలా బాగుంటాయండి. ఈజీగా క్విక్‌గా చేసేసుకోవచ్చు. దీనికి ఓవెన్‌తో పని లేదండి. ఇడ్లీ కుక్కర్ ఉంటే సరిపోతుంది. పొంగవు అనే టెన్షన్ పడొద్దండి. పిండి కలిపేటప్పుడు మరీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా లైట్‌గా కలపండి, పొంగుతాయి. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారండి. ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్‌ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ ముందుంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బెస్టీస్.